నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్పేట వుడ్ హౌస్ సంఘం 6వ డివిజన్కు చెందిన స్థానికులు తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రహదారి విస్తరణ కోసం 70 ఏళ్ల నాటి నుండి తాము నివసిస్తున్న ఇళ్లను ప్రభుత్వానికిచ్చామని, అందుకు ప్రతిఫలంగా రోడ్డుకు ఇరువైపులా చివరిలో 14 మందికి ఒక్కొక్కరికి 1.5 అంకణాల చొప్పున స్థలాలు కేటాయించారని వారు తెలిపారు. ఆ చిన్న స్థలంలో ఇల్లు నిర్మించుకోవడం సాధ్యం కాకపోవడంతో బతుకుదెరువు కోసం ఎంతో కష్టపడి అప్పులు చేసి చిన్న దుకాణాలు నిర్మించుకున్నామని పేర్కొన్నారు. అయితే ఈ దుకాణాల వెనుక భాగంలో ఒక పెద్ద కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించిన కొందరు వ్యక్తులు తమకు ప్రధాన రహదారి స్పష్టంగా కనిపించాలనే స్వార్థంతో ఈ చిన్న కొట్లు అడ్డుగా ఉన్నాయని భావిస్తూ ఇది ప్రభుత్వ భూమని తాము ఆక్రమణ చేశామని మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఈ స్థలాలిచ్చినప్పటికీ అనుమతుల కోసం తాము ఎంతో మంది అధికారుల చుట్టూ తిరిగామని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ సమస్యను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పూర్తిగా విచారణ జరిపించి ఆ స్థలాలు తమకే కేటాయించినట్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ వెనుక ఉన్న బిల్డింగ్ యజమానులు తమ వ్యాపారాల ప్రయోజనాల కోసం ఈ దుకాణాలను తొలగించాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ అనుచరులే ఈ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారని, ఈ వివాదంలోకి మంత్రి నారాయణ పేరును అనవసరంగా లాగి మాట్లాడడం ఎంతమాత్రమూ కరెక్ట్ కాదని స్థానికులు హితవు పలికారు. అసలెవరూ ప్రభుత్వ భూమిని ఆక్రమించారో సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. మేము దాదాపు 70 సంవత్సరాల నుంచి ఉడో సంఘంలో కాపురం ఉంటున్నాము. 2022 సంవత్సరంలో గత ప్రభుత్వము మా ఇల్లు కూల్చివేసిన తర్వాత మాకు వెనక పక్క కాలువగట్టు రోడ్డు వేసేసారు. దాని మీద ఇస్తామని చెప్తేనే మేము దానికి ఒప్పుకొని మా ఇల్లు పగలగొట్టి మేము ఇచ్చినాము. సెట్టుకుంట రోడ్లో ఇదే మాదిరిగా ఇచ్చినారు కాబట్టి మేము కూడా దానికి అదే మాదిరిగా ఇస్తారని చెప్పని మాకు చెప్పినారు. అందువల్ల మేము వెనక పగలగొట్టిన తర్వాత ఇచ్చారు. కొంతమంది ఇతరులు వచ్చి ఇక్కడ ఆక్రమించిన దానివల్ల ఆ ఇల్లు గల స్థానికులు పోయి కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన తర్వాత అది కొద్దిగా పెండింగ్ ఆగిపోయిన తర్వాత 2-3 ఏళ్ళు మేము అట్టే ఉన్నాము. తర్వాత కోర్టు క్లియర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోయి నారాయణ సార్ని కలిసాము. నారాయణ సార్ని కలిసిన తర్వాత నారాయణ సారు సచివాలయంకి ఎంక్వైరీ చేసుకొని మొత్తం వాళ్ళు స్థానికులా కాదా, ఇతరులు ఎవరన్నా ఆక్రమించారని చేసి సచివాలయం వాళ్ళు వచ్చి మాకు వచ్చి ఎంక్వైరీ చేశారు. కనీసం 10-15 తడవలు చేసి తర్వాత మమ్మల్ని కట్టుకోమంటే మేము కట్టుకున్నాము. మాది 8 అంకణాలు ఇల్లు ఉండింది. అయినా కూడా మాకు 1.5 అంకణం 1.25 అంకణం ఇచ్చారు. ఇచ్చి మేము ఏదో ఒకటి పెట్టుకొని కట్టుకుంటామని అనుకుంటే మా వెనక పక్కన స్థలం గల్ల ఆయన సగం శివాయి ఉంది, దాంట్లో కట్టేసి కొందరు మీడియా వాళ్ళ చేత మమ్మల్ని దుష్ప్రచారం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకి సగం శివాయి స్థలం ఉంది. అయినా కూడా మేము అతని జోలి మా వరకు మాకు ఇచ్చారని మా వరకు మేము కట్టుకొని ఏదో మా అప్పులు చేసుకొని మేము కట్టుకుంటున్నాము. కట్టుకున్న తర్వాత ఈ మాదిరి ఇబ్బంది పెడుతున్నారు. రోడ్డు తర్వాత వెనక అపార్ట్మెంట్ ఎంతలా అపార్ట్మెంట్ దాంట్లో సగం శివాయి ఉంది. అది ఎన్క్వైరీ చేయట్లే. మా కాడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దారి కావాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. దారి అటు పక్కన అతనికి ఉంది. మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత మమ్మల్ని దారి కావాలని మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మీడియా ద్వారా మమ్మల్ని దుష్ప్రచారం చేసి మేము ఆక్రమించామని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మేము ఆక్రమించలేదు. మా 60-70 ఏళ్ళ నుంచి ఇంట్లో కాపురం ఉంటున్నాము. రోడ్డు ఎడల్పు కోసం సహకరించినా కూడా మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాడు. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.